తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే పీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దామనుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మోస్ట్ కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంది? అండ్ ఆ మిస్టేక్స్‌ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి నేనైతే డీటెయిల్‌గా మాట్లాడతా. ఆల్రెడీ మిస్టేక్స్ చేసినోళ్ళ పరిస్థితి ఏందని చెప్పి కూడా నేనైతే డీటెయిల్‌గా మాట్లాడతా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఒకవేళ నువ్వు బైపీసీ నుండి పాస్డ్ ఔట్ అయ్యి, మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్‌గా నేను మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ప్రతి అప్డేట్ కూడా నేను ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ సో, ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. అండ్ వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ చేసిర్రా అని చెప్పి అడగండి. అండ్ ఈ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందా? ఏం చేయాలి? ఎంతవరకు ప్రాబ్లమాటిక్ అయితది? అని చెప్పి కూడా మనం అయితే మాట్లాడుకున్నాం. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ మిస్టేక్ ఏందంటే, అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్ ఏందంటే, మనకు ఈ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. 28థ్ అక్టోబర్ 2025 రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పుడుంటాయి అని చెప్పి. దాని తర్వాత 29థ్ అక్టోబర్ 2025 నుండి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. 29థ్ అక్టోబర్ 2025 8 AM నుండి. అండ్ ఎప్పటిదాకా టైం ఉంది? 8థ్ నవంబర్ 2025 దాకా టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. సో, మీరింకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోయినా, ఓకేనా, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా తొందరగా కంప్లీట్ చేసుకోరి. ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ అప్‌లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. వితౌట్ దిస్ ఆన్‌లైన్ అప్లికేషన్ నేను ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేస్తా అంటే పాసిబుల్ కాదు. ఓకేనా. అండ్ ఇంకోటి నేను ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేస్తా అంటే పాసిబుల్ కాదన్నట్టు. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరొకవేళ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల పార్టిసిపేట్ చేయాలంటే డెఫినిట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ విత్ డాక్యుమెంట్ అప్‌లోడింగ్ అనేది పక్కాగా చేయాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు చేయకపోతే మాత్రం సో, మీరు సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేస్తా అన్నా, థర్డ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేద్దాం అన్నా కూడా ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. సో, ఫస్ట్ మిస్టేక్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, తర్వాత ఉండే మిస్టేక్స్ ఏందని చెప్పి చెప్తా నేను. అండ్ దానికంటే ముందు మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ అనాలిసిస్ గైడెన్స్ లోపల మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి మనం ఏమేం చేయాల్సి ఉంటది అని చెప్పి డీటెయిల్‌గా అయితే నేను చెప్తా. సో, ఎట్లాంటి థింగ్స్ చేయాలి, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ఆల్రెడీ మనం లైవ్స్ కండక్ట్ చేసుకుంటున్నాం రెగ్యులర్‌గా. ఆ లైవ్స్ లోపల చెప్పడం అయితే జరుగుతున్నట్టు. జస్ట్ రూ. 154 మాత్రమే. రూ. 154కి మనకు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు కూడా నేనైతే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. మెయిన్‌గా మనం టార్గెట్ చేసేదేంటంటే ఫేజ్ 1ల సీట్ రావడం. ఈ ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అనేది నేను చెప్తా. ఓకేనా. డెఫినిట్‌గా ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా. సో, మస్తు సక్సెస్‌ఫుల్‌గా మీకు ఫేజ్ 1ల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం పక్కా వస్తది. ఓకేనా. సో, అక్కడ సీట్లున్నాయి అండ్ మీ ర్యాంక్ మంచిగుంది అన్న సిట్యుయేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే సీట్ వస్తది అనేది నేను పక్కాగా డెలివర్ చేస్తా. అండ్ మనకి ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అండ్ ఎట్లాంటి థింగ్స్ అవాయిడ్ చేయాలి మనం అని చెప్పి ప్రతీదీ చెప్తా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను లైవ్స్ కండక్ట్ చేస్తా. ఆ లైవ్స్ లోపల మీకు రిప్లై అయితే ఇస్తా. పర్సనల్ రిప్లైస్ అనేది కష్టమైతుంది. చాలామంది మెసేజ్ పెడుతున్నారు కాబట్టి యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ఏ లైవ్. సో, మనం లైవ్ లోపల మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోరి. టాప్ గవర్నమెంట్ కాలేజ్ ఏంది, టాప్ ప్రైవేట్ కాలేజ్ ఏంది అని చెప్పి ఆల్రెడీ పీడిఎఫ్‌లు చేసి పెట్టినాం. ఆ పీడిఎఫ్‌లు కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మిస్టేక్స్, తొందర అప్లికేషన్ కంప్లీట్ చేసుకోరి. అండ్ దెన్ అప్లికేషన్ అనేది మనకి 15 కోర్సులకి ఒకటే అప్లికేషన్ ఉంటది. ఓకేనా. 15 కోర్సెస్‌కి ఒకటే అప్లికేషన్ ఉంటది. సో, ఏహెచ్ఎస్ అనే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఏహెచ్ఎస్ అనే ఆప్షన్ ఉంటది. అన్న నేను ఏహెచ్ఎస్ అని పెట్టుకున్నా, నాకు అప్లికేషన్ లోపల ఏహెచ్ఎస్ అని వచ్చిందని చెప్పి టెన్షన్ అయితారన్నట్టు. అట్లాంటిది ఏం కాకుర్రి. ఏహెచ్ఎస్ అనే ఉంటది. ఓకేనా. 15 కోర్సులకు సంబంధించి ఏహెచ్ఎస్ అనే చూపెడతది. బీపీటీ అనుకున్న ఏహెచ్ఎస్ అని చెప్పి చూపెడుతుందని చెప్పి ఏమనుకోకుర్రి. ఓకేనా. అట్లేముండదు. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంది కదా అంటే మార్క్స్. ఇక్కడ కామన్‌గా అందరూ చేసే మిస్టేక్స్ ఏందంటే మార్క్స్. మార్క్స్ ఎట్లా ఎంట్రీ చేయాలి అనే విషయానికొస్తే, మనకు ఎవరైతే ఆహ్, మనకు ఎవరైతే బ్రిడ్జ్ కోర్సోళ్ళు ఉంటారో, బ్రిడ్జ్ కోర్సోళ్ళు ఒకలాగా ఎంటర్ చేయాలి. ఓకేనా. సో, మనకిక్కడ చూసుకుంటే
బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు ఒకలాగా ఎంటర్ చేయాల్సుంటది. అదర్ బోర్డ్స్ వాళ్ళు ఒకలాగా ఎంటర్ చేయాల్సుంటది. ఓకేనా. ఇంటర్మీడియేట్ బోర్డోళ్ళు ఒకలాగా ఎంటర్ చేయాల్సుంటది. అట్లా మనోళ్ళు ఏం చేయాలి కదా అంటే ఇక్కడ ఎక్స్‌క్లూడింగ్ లాంగ్వేజెస్ అంటే వితౌట్ లాంగ్వేజెస్ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇయ్యాల్సుంటదన్నట్టు. అంటే మెయిన్ సబ్జెక్టులు మాత్రమే ఇయ్యాలి. ఇప్పుడు మనకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. దాంతో పాటుగా సాంస్క్రిట్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీషు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి ఇస్తున్నారన్నట్టు. సో, దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయితదా అని ఒక డౌట్ ఉంది. అండ్ ఇట్లయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇట్లా ఇయ్యొద్దు. ఓకేనా. ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ ఎక్స్‌క్లూడింగ్ లాంగ్వేజెస్ అన్నారుగా. సో, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ఎక్స్‌క్లూడింగ్ లాంగ్వేజెస్ అన్నారు. మీరేంటిదంటే ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఇస్తున్నారన్నట్టు. సో, దాన్ని మనం అవాయిడ్ చేయాలి ఆ మిస్టేక్‌ని. ఇక్కడ ఏదైతే ఇక్కడుందో ఇక్కడ మనం ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఇయ్యొచ్చు. ఓకేనా. సో, ఇక్కడ మనం ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఇయ్యాలి. ఇక్కడ ఎక్స్‌క్లూడింగ్ లాంగ్వేజెస్ ఇయ్యాలి. మనోళ్ళేందంటే ఇక్కడ ఇంక్లూడింగే ఇస్తున్నారు, ఇక్కడ ఇంక్లూడింగే ఇస్తున్నారన్నట్టు. అండ్ ఇంకొకటేంది కదా అంటే ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళుంటారు కదా! బ్రిడ్జ్ కోర్సోళ్ళు 2 సబ్జెక్ట్‌ల మార్కులు మాత్రమే ఎయ్యాలె. ఏమేం సబ్జెక్ట్‌లవి అంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అని చెప్పి. అవి కాకుండా వొకేషనల్ సబ్జెక్ట్ మార్కులిస్తున్నారు. అండ్ ఇంకొకటేందంటే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, టాసోళ్ళు 3 సబ్జెక్ట్స్ మార్క్స్ ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి. ఓకేనా. సో, టాస్ గానీ, సీబీఎస్ఈ గానీ లేకపోతే ఐసీఎస్ఈ గానీ వేరే బోర్డ్స్ ఉంటాయి కదా! అదర్ బోర్డ్సోళ్ళు 3 ఇయ్యాల్సుంటదన్నట్టు. కానీ వీళ్ళేంది కదా అంటే వాళ్ళకు ఎట్లా ఇయ్యాలనేది అర్థమైతలేదు. సో, ఒకటి మీరు ఎట్లా ఇచ్చినా గూడా ఫస్ట్ థింగ్ ఇట్లా ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఇవ్వడం వల్ల ఏమైతది కదా అంటే మీ మెరిట్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకేనా. సో, మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలిసుంటది. మనకొక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటాం. తర్వాత ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌తో పాటు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఒకటి రిలీజ్ అయితది. ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు ఎలిజిబుల్ కాదని చెప్పి. ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత లైక్ ఆ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితది. ఓకేనా. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌లో, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పొజిషన్ అనేది చేంజ్ అయితదన్నట్టు. ఓకేనా. ఓన్లీ సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నాయనుకో, సబ్జెక్ట్ మార్క్స్ ఉండడం వల్ల ఏమైతదంటే మన ర్యాంక్ అనేది మంచి పొజిషన్‌లో ఉంటాం. మన మెరిట్ పొజిషన్ అనేది మంచిగుంటదన్నట్టు. సో, ఇవి యాడ్ చేయడం వల్ల ఇబ్బందేం గాదు. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే మార్క్స్ తప్పివ్వడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది గాదు. కానీ మీకున్న మార్కుల కన్నా ఎక్కువిస్తే ఓకేనా. నేను ఏమంటారు కదా అంటే, అన్న నేను టోటల్ మార్క్స్ ఇచ్చినా అనంటే ఓకే. ఓకేనా. టోటల్ మార్క్స్ ఇచ్చినావు ఓకే. ఏం గాదు. వాళ్ళేందంటే ఎక్స్‌క్లూడింగ్ లాంగ్వేజెస్ ఇయ్యమన్నారు. నువ్వేం జేసినావంటే ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ఇచ్చినావు. ఓకేనా. టోటల్ ఇచ్చినాం పర్లేదు. ఓకేనా. దీనివల్ల ఏమైతదంటే నీ మెరిట్ పొజిషన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. అందరూ 600కి ఇచ్చిర్రు. ఓకేనా. 600కి ఒకవేళ నీకు ఫర్ సపోజ్ 550 ఉన్నాయనుకో. 600కి 550 మార్కులున్నాయి. ఓకే. ఓకేనా. 600కి 550 మార్కులున్నాయి. ఓకే. ఇప్పుడు నీకు 1000కి ఎంతుండాలే? 1000కి ఎంతుంటాయి? నీకు లాంగ్వేజెస్ లోపల ఫర్ సపోజ్ తక్కువొచ్చినాయనుకో 1000కి ఒక 700 ఉన్నాయనుకో. అప్పుడు నీ పర్సెంటేజ్ ఎంతైతది? చాలా తక్కువైతది కదా! ఓకేనా. అందరేందంటే 600కే ఇస్తారు. నువ్వు 1000కి ఇచ్చినావు కాబట్టి నీ 700 మార్కులే టోటల్ అయితాయి అక్కడ. సో, నీకేమైతదంటే నీ పర్సెంట్ అనేది తగ్గుతదన్నట్టు. ఓకేనా. నీ పర్సెంట్ అనేది తగ్గుతది. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏందంటే నీ మెరిట్ పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అదొకటే మెయిన్ డ్రాబ్యాక్. సో, దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చా అంటే ఫర్ సమ్ పీపుల్ చేంజ్ అయితుంది. ఫర్ సమ్ పీపుల్ చేంజ్ అయితలేదు. సో, దానికి మనం ఏం చేయలేము. కానీ టోటల్ మార్క్స్ ఇస్తే ఓకే. టోటల్ మార్క్స్ ఇచ్చినా ఏం కాదు గానీ మిస్టేక్ ఇవ్వకండి. ఓకేనా. అక్కడ మెమో లోపల ఒకలాగుండి, ఓకేనా. మీరు అప్‌లోడ్ చేసిన మెమో లోపల ఒక ఒకలాగా మార్క్స్ ఉండి, ఓకేనా. మీరు ఎంటర్ చేసిన మార్క్స్ ఒకలాగున్న సిట్యుయేషన్ లోపల ఏమైతది కదా అంటే, అది ఫ్రాడ్ కింద కన్సిడర్ చేస్తారన్నట్టు. ఓకేనా. కాబట్టి మెమో లోపల ఎట్లయితే మార్కులున్నాయో అట్లనే ఇవ్వండి. మీరు 600కి ఇచ్చినా అట్లే ఇయ్యాలే. 1000కి ఇచ్చినా కూడా అట్లే ఇయ్యాలే. లేదు 300 మేము బ్రిడ్జ్ కోర్స్ అనుకుంటే అట్లే ఇయ్యాలే. ఓకేనా. సో, వేరే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వాళ్ళున్నారు. వాళ్ళు 400 మార్క్స్ ఉంటాయన్నట్టు వాళ్ళకి. ఓకేనా. సో, 400 మార్క్స్ ఉన్నా అట్లా ఇయ్యాలి. సో, నువ్వు ఎట్లా ఇచ్చినా కూడా నీ మెమోలో ఎన్నైతే మార్కులున్నాయో అన్ని ఉండేలాగా ఇయ్యాలి. లేకపోతే ఫ్రాడ్ కింద కన్సిడరేషన్‌కి తీసుకుంటానట్టు. అండ్ దాంతో పాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఓకేనా. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది అన్నీ అప్‌లోడ్ చేయాలి. ఓకేనా. సో, మీరేదైతే పెట్టుకుంటారో దాని ప్రకారం మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సుంటది. 2 సార్లు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకండి.
ఓకేనా. సో, ఒకసారి మీరు లాగిన్ అయ్యిర్రు అంటే, ఆ డాక్యుమెంట్ ఫస్టే అప్‌లోడ్ చేసేలాగా పెట్టుకోరు. ఎందుకంటే సైజులు చేసుకోలేదు మేము. అన్నీ గూడా 500 కేబీ కన్నా తక్కువుండాలి. ఎంతైనా ఉండొచ్చు. 500 కేబీ కన్నా తక్కువుండాలి. 500 ఆర్ అంతకన్నా తక్కువ. లేదు అంటే ఏమైతది గదా అంటే, లోడ్ అనేది కాదన్నట్టు. వెబ్‌సైట్ లోపల లోడ్ గాదు, అప్‌లోడ్ గాదు, సర్వర్ ఇష్యూస్ ఒస్తాయి. కాబట్టి 500 కేబీ కన్నా తక్కువ పెట్టి అప్‌లోడ్ చేయండి. 500 కేబీ ఆర్ అంతకన్నా ఎక్కువుంటే అప్‌లోడ్ కాదన్నట్టు. ఏ డాక్యుమెంట్ దగ్గర ఆ డాక్యుమెంటే అప్‌లోడ్ చేయండి. అండ్ మీరు డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసేటప్పుడు రీనేమ్ ఏదైతే నేమ్ ఉంటదో, ఇప్పుడు ఎస్ఎస్‌సి మెమో ఉంది. ఎస్ఎస్‌సి మెమో అని చెప్పి వితౌట్ గ్యాప్స్ దాన్ని రీనేమ్ చేసి పెట్టుకోరి. ఎస్ఎస్‌సి మెమోకి ఇక్కడ తర్వాత ఎస్ఎస్‌సి మెమో వచ్చిందా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, అట్లా మీరు ఇయ్యాల్సుంటది. అండ్ ఏ డాక్యుమెంట్స్ అయితే ఉంటే ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా నువ్వు అప్‌లోడ్ చేయాలే. ఆ డాక్యుమెంట్ లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి పెట్టడం అట్లా చేశారనుకో ఏమైతదంటే వాళ్ళు కన్సిడరేషన్‌కి తీసుకోరన్నట్టు. అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఓకేనా. సో, అవన్నీ కూడా థింగ్స్ ఉంటా ఉంటాయి. సో, ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయిరి. అండ్ డాక్యుమెంట్స్ లోపల డీటెయిల్స్ ఎట్లయితే ఉంటాయో అట్లా డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. నువ్వు ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నావో ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా నిజమై ఉండాలి. ఓకేనా. నిజమై ఉండాలి. నీ ట్రూ ఆహ్, డీటెయిల్స్ అయ్యుండాలి. ఓకేనా. సో, ఏం చేస్తారు కదా అంటే ఎక్కువ మార్కులు పెడితే సీటొస్తదేమో. ఓకేనా. అట్లా చేస్తా ఉంటారన్నట్టు. కానీ క్రాస్ చెక్ చేసినప్పుడు నువ్వు ఏ ఇయర్‌లో ఉన్నా సరే, ఓకేనా. సో, నువ్వు ఏ ఇయర్‌లో ఉన్నా సరే జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్‌లో ఉండు, సెకండ్ ఇయర్‌లో ఉండు, థర్డ్ ఇయర్‌లో ఉండు, ఏ ఇయర్‌లో ఉన్నా కూడా నీకు నీ సీట్ అనేది క్యాన్సల్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ ఇప్పుడే తెలిసిపోయిందనుకో నీ అడ్మిషన్ అనేది ఇప్పుడే క్యాన్సల్ చేస్తారు. సో, అవన్నీ థింగ్స్ ఉంటా ఉంటాయన్నట్టు. మాల్ ప్రాక్టీస్ కిందకి అయిపోతది అదంతా. కాబట్టి ఇక్కడ మీరు లాంగ్వేజెస్ కూడా యాడ్ చేసినామన్నోళ్ళు టెన్షన్ ఏం లేదు. వెయిట్ చేయండి. ఒకవేళ పాసిబుల్ అయితే ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. మనకి డాటా అప్డేషన్ అనే ఆప్షన్ ఉంటది. ఈ డాటా అప్డేషన్‌కొచ్చి మీ డీటెయిల్స్ ఇచ్చి అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఒకవేళ మీది వెరిఫికేషన్ స్టార్ట్ కాకపోతే ఎడిట్ అయితది. ఓకేనా. సో, ఇది ఫ్యూ పీపుల్‌కి మాత్రమే వర్క్ అయితదన్నట్టు. డాటా అప్డేషన్‌కొచ్చి మన డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి. సో, పాసిబుల్ అయితే ఎడిట్ చేయండి. అండ్ సర్టిఫికేట్ అప్‌లోడ్‌లో కూడా ఏదన్నా డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ అయిన డాక్యుమెంట్ ప్రాపర్‌గా అప్‌లోడ్ చేయలే అని చెప్పి మీకు అనిపించినా కూడా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. కానీ అన్నెసెసరీగా టైమ్ పాస్‌కి ఓపెన్ చేసి చేయకూరి. ఎందుకంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ఓకేనా. సో, ఎందుకు అనే విషయానికొస్తే మనం అన్నెసెసరీగా అన్ని అటెంప్ట్ ఇచ్చినామనుకో అప్లికేషన్ అనేది అది కాదన్నట్టు. లోడ్ కాదన్నట్టు. ఓకేనా. సో, కొంతమంది ఫోన్‌లలో చేస్తారు. కొంతమంది ట్యాబ్‌లలో చేస్తారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా అది నీకు డాక్యుమెంట్ అప్‌లోడ్ అయినట్టే అనిపిస్తది. కానీ తర్వాత డాక్యుమెంట్ అప్‌లోడ్ కాదన్నట్టు. అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితది. సో, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి. సో, ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి మెయిన్‌గా. ఆల్రెడీ అయిపోయిన మిస్టేక్స్ గురించి ఆలోచించకుర్రి. అండ్ అయిపోయిన మిస్టేక్స్ గురించి ఏం చేయాలని చెప్పి నేను చెప్తా ఫర్దర్‌గా. ఓకేనా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్.